రాకపోతేనే రేటు పెరిగిద్ది. సొరికి ఏదైనా అంతే కదా. అదేలేండి. ఆ 10 మందికి రావడంలో ఏదో రైతుకు వచ్చేస్తుందని ధర్నాలు చేస్తున్నారు, ఇలాగంటారు. ఎవరికి పంట వస్తుందండి? 90 మందికి ఎప్పుడు రాదండి. 10 మందికి ఎక్కడో ఉంటుంది, ఎక్కడో ఒక నూటికి నాటికి అప్పుడే రేటు పెరిగిద్ది. ఆ 10 మంది దగ్గర సరుకున్నప్పుడే రేటు పెరిగిద్ది. వాటికి ధర్నా చేస్తారు. రైతు ఎప్పుడు కూడా ఎక్కువ శాతం ఇప్పుడు ఉదాహరణకు చూడండి, రైతు బాగుపడ్డవాడిని చూపించమనండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. నేను మెచ్చున్నాను. ఫ్రెండ్స్, కాకినాడ జిల్లా గొల్లప్రోలు గ్రామానికి చెందిన వీరబాబు గారు రైతు గారు మనతో ఉన్నారండి. ఈయన ఒక ఎకరం పొలంలో, ఎకరం చేలోని టమాటా పంట పండించడం జరుగుతుంది. ఆయన ఏ విధంగా పండిస్తున్నారో, ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారో అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందామండి. నమస్తే సార్. చెప్పండి. ఇప్పుడు ఎన్ని ఎకరాలు మనం ఇక్కడ టమాటా పంట పండించడం జరుగుతుందండి? ఎకరం ఎత్తనం ఉంటుంది. మనం ఖచ్చితంగా మనం ఎకరం వేసామండి. ఎకరం వేసారండి. ఓకే అండి. విత్తనాలు అనేది ఎక్కడ తీసుకున్నారండి? విత్తనాలు స్టోర్లోనండి. స్టోర్లో అండి, బయట షాపులో తీసుకున్నారు? షాప్లోనండి. ఓకే. టమాటా పంట వేసే ముందు మీరు ఏ విధంగా చేస్తారండి? ఫస్ట్ స్టార్టింగ్ ఏర్లెట్టి దున్నేస్తామండి. దున్నేసి పెళ్ళేస్తాం. పెళ్ళేసి ముందు నారు వేసుకుంటాం. నారు వేసుకుని ఇలాగ తయారు చేసుకుంటాం. టమాటా ఫస్ట్ నారు వేస్తారేమో? నారు వేస్తామండి. నారు వేసి నారు తయారయ్యేటప్పటికి సేమ్ తయారు చేస్తాం. పెళ్ళ వేసుకొని నీరు గట్ట పెట్టుకొని, పెళ్ళ వేసుకుని నీరు పెట్టుకుని మొక్కలు వేస్తామండి. మొక్కలు ఉడతారండి. మొక్క వేసిన తర్వాత ఇంకా మందులు 4 రోజులకి 5 రోజులు కొట్టవలసిందండి. మొక్క వేసిన కానించి పెట్టుబడి ఏమైనా ఉంటుందండి? పెట్టుబడి ఎందుకు ఉండదండి? మొక్క వేసిన కాడి నుంచి కాపు వచ్చేదాకా ఎకరానికి 50,000 అవుతుందండి. ఎకరానికి 50,000 దాకా అయిపోతుందండి. మీరు ఎలాంటి పిండి అనేది వేస్తుంటారండి? DAP 28, యూరియా తక్కువ అండి. DAP 28 ఎక్కువ. మందులు కూడా కొడుతుంటారండి? మందులు వారం మందులు కొట్టాలండి. వారం మందులు కొట్టాలి. మనకి నారు అనేది ఎన్ని రోజులకి మనకి అందుబాటులోకి వస్తుందండి? నారు 25 నుంచి 30 రోజుల లోపల. 20 నుంచి 30 ఆ రోజుల్లో మనకి నారు అనేది అందుబాటులో వస్తుంది. అది మనం ఉడుచుకోవాలండి. ఓకే అండి. మనకు కాయ కాయడానికి ఎన్ని రోజులు పడుతుందండి ఉడిచిన తర్వాత? ఉడిచిన తర్వాత కాయలు కానీ 45 రోజులు పడుతుంది. 45 రోజులు పడుతుందండి. ఓకే అండి. మనం మందులు గట్రా కొడుతుంటారు కదండి, ఎలాంటి మందు కొడతారండి? మందులు అండి కాస్ట్లీ అండి. కాస్ట్లీ అండి. ఎంత ఉంటుందండి ఒకటి మందు? కొట్టుకి 700-800 అవుతుందండి. 700 నుంచి 800 దాకా అవుతుందండి. వారం కొట్టాలి. వారానికి కొట్టాలండి. వారం లోపేండి, ఒక 6 రోజులు అలా కొట్టాలి. 5 రోజులకి 6 రోజులు కొట్టాలి. ఎకరానికి వచ్చి అలాంటి ఎన్ని పడతాయండి? మందు కొట్లు ఇంచుమించు లేదంటే 12 మందు కొట్లు పడతాయండి. 12 మందు కొట్లు పడతాయి. ఇప్పుడు ఎకరానికి ఇది గింజలు ఎన్ని పడతాయండి మామూలుగా విత్తనాలు వేయడానికి? విత్తనాలు ప్యాకెట్ 1000 రూపాయలండి. ఒక ప్యాకెట్ వచ్చి 1000 రూపాయలు. 1100 అండి. 1000 రూపాయలు కూడా కాదు, 1100 అండి. ఎన్ని ప్యాకెట్లు పడతాయండి? ఎకరానికి పడ్డం అయితే 4 పడతాయండి. మనకు సేఫ్టీగా ఉండాలని 5 వస్తాం. 5 వస్తారండి. 5 ప్యాకెట్లు. అంటే దగ్గర మీకు ఇంకా 5600-700 దాకా అయిపోతుందండి. అయిపోద్దండి. తర్వాత మళ్ళీ మనుషులు పెట్టించి ఉడిపించి అన్నీ చెయ్యాలండి. ఉడిపించి లైన్లు పెట్టి ఇలా వేసిన తర్వాత మామూలుగా చాళ్ళు కూడా మళ్ళీ ముందు పోసిన వేయకుండా మళ్ళీ తవ్వాలి. మళ్ళీ ఇప్పుడు గొప్ప తవ్వడం గట్రా ఉంటుందండి? గొప్ప తవ్వాలండి. నీరు నిలబడకూడదనేసి చాళ్ళు మళ్ళీ వర్చాలి. నీరు అనేది ఎప్పటికప్పుడు పెడుతుండాలేమో? పెడుతుండాలి. నీరు 10-15 రోజులకి నీరు పెట్టాలండి. మనకి మొక్కకి సంథింగ్ ఏమైనా తెగులు గట్టైనా పడితే మనకి ఎలా తెలుస్తుందండి? మనకి ఆటోమేటిక్గా తెలిసిపోద్దండి. చేతనం కదా, రంగు మారుతుంది. మొవ్వు రంగు మారిపోతుంది ఏమండి? అది రాకుండానే ముందుగా మన అడ్వాన్స్గా తెగులు మందులు దానికి తగ్గదు ముందే ముందుగా అనేది కొట్టుకుంటే జాగ్రత్తగా బాగుంటుందండి. ఓకే. ఈ కాయలు అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ అమ్ముతారండి మీరు? మార్కెట్ ఏం కాదండి, దళారులు మయంగా ఉండి పట్టుకెళ్తారు. వాళ్ళు మార్కెట్కి వేసుకుంటారు. వాళ్ళు వచ్చి కొనుక్కొని పట్టుకెళ్తారండి. రైతే మార్కెట్ పట్టుకెళ్తే ఇంకా అసలే కొనలేదు. అది ఇప్పుడు ఎలాగుందండి రేట్? ఏమన్నా రేట్ చాలా డౌన్ అండి. ఇప్పుడు టై 110 రూపాయలు. ట్రై 110 రూపాయలు. ట్రై అంటే ఎన్ని కేజీలు వస్తుంది? 10 కేజీలు అండి. 10 కేజీలు 110 రూపాయలు. 110 రూపాయలు చాలా దారుణం అండి. 10 కేజీలు 110 రూపాయలు అండి. మనకి ఏ పని లేక మనుషుల్ని ఆ కూలి పనులే వస్తున్నాయి. కోతిని పెట్టుబడి అంతా పోయింది. 110 రూపాయలు అంటే ఏమొస్తుందండి? ఒక రోజు ఒక మనిషిని అంటే 600 ఎంత తీసుకుంటాడు. మనిషి 600 తీసుకుంటాడు. అది కోసి ఎన్ని కొత్తాడండి? 8 ట్రైలు కొత్తాడు. 8 ట్రైలు గట్టి కొత్తాను. ఆయనతో పాటు మీరు కూడా చేస్తారు, కష్టపడతారు? కట్టబడితేనండి. ఇద్దరు కూలీలే 1000 రూపాయలు అయిపోతుందండి. 1000 రూపాయలు దాటేస్తుంది. ఎన్ని ఈ అమ్మడం అంటే ఈ బాగా అయితే 700 ఎంత వస్తాయండి. కూలి పనులు తప్ప ఎక్స్ట్రా ఏం లేదండి. మనకి రైతు కూలీని పెడితే 100 లేకపోతే 120 మిగిలిది. అయితే పంట వదిలేలేము. పంట వదిలేస్తే
అది మంచిది కాదు రైతుకి. అదేండి అనేసి ఒప్పుడు చేయడం తప్ప అదే ఒప్పుడు చేయగలదు. నష్టమైనా ఏదైనా సరే మనం ఇంకా భరించాలని తప్ప భరించి ఒప్పుడు చేయాలండి అది. మనకి ఇవి కాయలు ఎన్ని రోజులకు ఒకసారి కోస్తారండి? కాయలండి వారం 2 రోజులు వస్తామండి. వారానికి 2 సార్లు అండి. ఒకవేళ లేట్ అయితే పండిపోతాయేమండి? పండి మెత్తపడిపోద్దండి. ఇంకా బాగా మెత్తపడిపోతే ఇంకా పని చేయండి. అక్కడే వస్తామండి. దళారులు కూడా ప్రతిదీ చూసుకుని పట్టుకెళ్తారండి. చూసుకుని పట్టుకెళ్తారండి. దళారులు చూసుకుని పట్టుకెళ్తారో రేపు పొద్దు. ఇప్పుడు రేటు పెరిగితే కాయగూరలు రేటు పెరిగిపోయి అంటారు. టమాటాలు అయ్యింది ఏంటండి రేటు పెరిగినాడు వచ్చేది 10 మందికి వస్తాయి. అవును రైతులకి 100 మందిలోనండి ఉన్న 90 మందికి రావండి. రాకపోతేనే రేటు పెరిగిద్ది. సొరికి ఏదైనా అంతే కదా. అదేలేండి. ఆ 10 మందికి రావడంలో ఏదో రైతుకి వచ్చేస్తుందని ధర్నాలు చేస్తున్నారు ఇలాగంటారు. ఎవరికి పంట వస్తుందండి? 90 మందికి ఎప్పుడు రాదండి. 10 మందికి ఎక్కడో ఉంటుంది. ఎక్కడో నూటికి నాటికి అప్పుడే రేటు పెరిగిద్ది. ఆ 10 మంది దగ్గర సరుకున్నప్పుడే రేటు పెరిగిద్ది. వాటికి ధర్నా చేస్తారు. రైతు ఎప్పుడు కూడా ఎక్కువ శాతం ఇప్పుడు ఉదాహరణకు చూడండి, రైతు బాగుపడ్డవాడిని చూపించమనండి. లేదండి నేను ఎప్పుడు ఎక్కడ లేదండి. 100 మంది రైతుల్లో 10 మంది రైతులు కూడా బాగుపడ్డవాళ్ళు ఉంటారు. లేదండి ఎక్కడ పొలం మీద అంటే ఎవరు లేరండి. ఒక వ్యాపారం చేయనివ్వండి, బేవర్స్గా తిరగనివ్వండి. ఇలా బేవర్స్గా తిరిగినట్టు అంతాడు ఏదో దాంట్లో దూరి టకేల్మని ఆడే కొంప కట్టాలన్నా అదేలేండి ఏదైనా చేయాలన్నా చేయగలుగుతున్నాడు. అవునండి. రైతు ఏం చేస్తున్నాడు? రైతు ఎప్పుడు వాడు తెల్లతే కట్టబడ్డా మాయ తెలదు ఆడికి. అదేలేండి ముందు మాయామరం తెలదు. మెయిన్ పాయింట్ అదండి. అవునండి ఆ విషయం అయితే 100% కరెక్ట్ అండి. రైతుకి మాయామరం తెలదు, అబద్ధం ఆడటం తెలదు. పండించడం తప్ప ఈ సరుకు పండించిన సరుకు పట్టుకెళ్ళడం తప్ప అడిగేం తెలదండి. ఇంకా అందరూ బ్రతుకున్నారంటే మెయిన్ కారణం ఒక్క రైతేనండి. రైతు వల్ల ప్రపంచం మొత్తం నడుస్తుందండి. కానీ రైతు మాత్రం ఎప్పుడూ అదే పొజిషన్లో ఉండిపోతున్నారండి. ఈసారి రైతు కూడా ఏంటండి సొంతంగా పెట్టి రైతులు లేరండి. 100కి 10 మంది కూడా లేరండి. 100 మందిలో 10 మంది కూడా సొంత రైతులు లేరండి. అందరూ కౌలు రైతులు. కౌలుకి ఇచ్చేస్తున్నారు. కౌలుకండి చేయలేక సగం మానేస్తున్నారండి. కదండి ఇంకా కిడతలేదు. అదేండి కిట్టకండి చేయలేకంటే రేట్లు లేక ఏమి లేక ఇంకా చేయలేకపోతున్నారండి. ఈసారి కౌలు రైతు ఎంత చేస్తాడని వచ్చి మీరు ఈడు ఇంకో దిక్కు తిరగలేక అలవాటు కూడా ఉన్నాడు. అవునండి. కో పని రాదండి. ఎత్తే కూలి పనికి వెళ్ళాలా లేకపోతే వ్యవసాయం చేయాలి. ఇంకా కూలి పనికి వెళ్ళడం ఎందుకు సొంతంగా చేసుకుని ఏదోలాగా కింద మీద పడచ్చని సొంతంగా చేయడం వల్ల మెరవడేటాను సార్. కూలి పనికి వెళ్తే మధ్యాహ్నం మేము చెప్పాను మీకు ఇందాక మధ్యాహ్నానికి వచ్చేస్తాం ఇంటికి. అవునండి. ఏంటండి అదే సొంతంగా చేస్తే ఏం చేస్తాడు? భోజనం చేయగానే వచ్చి మళ్ళీ పని చేసుకుంటాడు. ఆ పని మిగిలితుందో లాస్ట్ బేమ కట్టేద్దాం కనపడద్దాం అని చేయడం. అదండి అంతే మాపులు పగలు చేయడం కారణం. ఇంకో దిక్కునికి వెళ్ళి అలాగే కష్టపడాలి. అదే సొంతంగానే కష్టపడాలి. మధ్య పనులు కష్టపడి ఇంటికి పడుకుంటాం. మధ్య నుంచి పని ఉండదు చేయనాకి. అదేలేండి. అదే మనం సొంతంగా సేమ్ చేసుకుంటే ఏముంది? మధ్య నుంచి పని ఉంటుంది. అవునండి. ఏదో పని చేసుకోవచ్చు కదా మనం. అవునండి పని దొరికినట్టు ఉంటుంది మనకి. చేసుకుంటుంది అదే కేవలంగా దాని గురించే. అవునండి. ఇవాళ కౌలుకి చేయడం కారణం అదేండి. అదేలేండి. అవునండి. అంతే తప్ప 90% 95% కూడా అండి. 90 కాదు 10 మంది 5గురే ఉన్నారు. అవునండి. ఇవాళ రైతు సొంతంగా పెట్టినాడు. సొంత భూములు ఉన్న వాళ్ళండి. సొంత భూములు ఉన్న రైతు అందరూ కౌలుకే. అదండి చుట్టుపక్కల చూడండి ఎన్ని పొలాలు ఉన్నాయో. ప్రతి ఓడు కౌలు ధరలే. ఇక్కడ ఇలా కనపడే రైతులు అందరూ కూడా అందరూ కౌలు ధరలే. రైతు అన్నాడు ఎవరు లేడు ఇక్కడ. మీరు ఏ టైంకి వచ్చి ఇప్పటి వరకు పని చేస్తారండి ఇక్కడ? మేము 6 గంటలకు వస్తామండి. 6 గంటలకు వస్తారండి. ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటలకు వచ్చి మధ్యాహ్నం 1 గంట 6 గంటలకు వెళ్ళిపోతాం. మళ్ళీ సాయంకాలం మళ్ళీ వస్తాం. మళ్ళీ వెంటనే భోజనం చేసి మళ్ళీ సాయంకాలం 6 దాకా చేస్తాం. అలా ప్రతిరోజు కూడా వచ్చి ఇందులో కష్టపడితే జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎప్పటికప్పుడు ఇది చూసుకోవద్దండి. 24 గంటలు ఇక్కడ ఉంటాం. ఇంచుమించు అంతమంది తిరుగుతూ ఉంటాం పగలెత్తాం. కూలీలు మాత్రం 1 గంట పోయి ఇంక రారండి. 600 రూపాయలు తీసుకున్నా ఇంకా వాళ్ళు 6 గంటలకు వస్తారు. కానీ మళ్ళీ 12:30 టైంకి మానేసిపోతారు. ఇప్పుడు ఎలాంటి నెలలు వేసారండి? నల్ల నెల అండి. నల్ల నెల అండి. మనకి ఏ నెల బాగుంటుందండి మామూలుగా టమాటాకి? నల్ల నెల అంటే చాలా మంచిది. మంచిదండి నెల. ఈ నెలలో కూడా బాగా పండుతాయండి. బాగా పండుతుంది. నల్ల నెల మంచిదండి. నీరు కూడా ఎప్పటికప్పుడు పెట్టుకోవాలేమండి. నీరు అందుబాటులో ఉంటుందండి అక్కడ మీకు? బోర్ అండి. బోర్ అండి. బోర్ ద్వారా పెడతారండి. బోర్ ద్వారాగానే బోర్ గంటకి 180 రూపాయలు ఇవ్వాలి దానికి. నీరు కొనుక్కొని పెడతారేమండి? గంటకు 180 రూపాయలు కొనాలి. గంటకు 180 రూపాయలు అండి. మనకి ఎన్ని గంటలు పడుతుందండి? ఎకరానికి 5 గంటల నుంచి 6 గంటలు పడుతుంది. 5 గంటల నుంచి 6 గంటలు. అలాగే ప్రతి వారానికి ఒకసారి పెట్టాలండి. ప్రతి 15 రోజులకి 12 రోజులకి పెట్టాలి.
15 రోజులకు 12 రోజులు. అదండి. మొత్తం ఈ పంటకాలం ఎంత ఉంటుందండి ఇది మనకి? పంటకాలం మొత్తం తడిపేది అయితే ఇంచుమించు లేదంటే ఒక 70 రోజులకు తడపచ్చండి. పంటకాలం 100 రోజులు ఉంటుంది. కాయలు వచ్చేదాకా ఇంకా తడవండి, ఇంకా తడిపితే కాయ పడవుద్ది వెనక చేసి. అది అయితే దీనికి వచ్చి చాలా పెట్టుబడి అయితే మాత్రం చాలా ఎక్కువండి. చాలా పెట్టుబడి ఎక్కువండి. నేను చెప్పింది 50 అంటే ఇంకా తక్కువ, ఇంకా ఎక్కువే అవుద్దండి. ఇంకా ఎక్కువ అవుతుందండి. కానీ రైతుకి కష్టం విలువ మనకి ప్రతిఫలం అయితే చాలా తక్కువండి. తక్కువండి. కష్టానికి తగ్గదు లేదండి, కష్టం దాకా ఫలితం లేదండి. ఓకే అండి. అక్కడ మౌత్ ఏదో పెట్టారు, ఏంటది మౌత్? అది మొక్కజొన్నతోటకి చిలకలు రాకుండా పెట్టినాకండి. చిలకలు రాకుండా పెట్టడాకండి. మౌత్ ఆన్ చేసి చిలకలు రాకుండా పెట్టినాక అందులో రికార్డ్ చేసి పెట్టుకుంటారండి. అరుపులు వస్తున్నాయండి, కుక్క అరుపులాగా. అవునండి అవునండి ఈ పక్కన ఆ పక్కన చూస్తున్నాయి. అవునండి. అవి మౌతులండి. అవి వాటి వల్ల ఎలాంటి పక్షులు గట్ట ఏమి రావేమండి? కోతులు కొంచెం భయపడతాయని లెక్క. అదండి. అలాగే అవి దానివల్ల మన అంటే ఎప్పుడు కాసుకోకుండా అది ఆన్ చేసి వదిలేస్తారేమో. ఆన్ చేసి వదిలేస్తామండి. ఆన్ చేసి వదిలేస్తే కొంత అరుపుకి కొంత రావు అనేసి. అదండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. ఓకే అండి.